మైండ్ ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ నీకు నాకు అర్థమైన విషయం ఏంటి, మనం ఈ వరల్డ్ని కంట్రోల్ చేయడంలో హెల్ప్లెస్ అని. మనము డిస్కవర్ చేసిన ప్రతి ప్రాణిలో కూడా దాని కెపాసిటీ, దాని క్యాపబిలిటీ అని వాటికి కొన్ని గుణాలు ఉంటాయి. అవి న్యాచురల్గా వాటి మీద డిపెండ్ అయి ఉంటాయి. ఆ గుణం వల్లే కర్మ అనేది షేప్ అవుతుంది. మనకి ఈ విషయం శుభోదయం లాంటిది. అంటే మనం వరల్డ్ని సేవ్ చేసే ఏజెన్సీ ఏం కాదు, కానీ మనం ఇన్స్ట్రుమెంట్స్ లాంటి వాళ్ళం. వరల్డ్తో పాటు టెక్నాలజీతో పాటు మనం కూడా చేంజ్ అవుతాం. ఈ చాప్టర్లో మనం ఎక్స్ప్లోర్ చేసే టాపిక్ ఏంటంటే 3 గుణాల గురించి. ఇక్కడ నుంచి కాన్వర్జేషన్ లెస్ ఎమోషనల్, మోర్ ఇంటలెక్చువల్గా మారుతుంది. మన భక్తి యోగా నుంచి జ్ఞాన యోగా వరకు అండర్స్టాండింగ్ లెవెల్స్ ఎలా ఉంటాయి, ఇన్సెక్యూరిటీ లెవెల్స్ ఎలా ఉంటాయి, ఐడెంటిటీ లెవెల్స్ ఎలా ఉంటాయి, వీటన్నిటిని కూడా గుణం షేప్ చేస్తుంది. ఆ షేప్ అయ్యే యాక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోబోతున్నాం. ఈ పర్టికులర్ టాపిక్ గురించి కృష్ణుడు గీతా చాప్టర్ 14, 17 అండ్ 18లో చెప్పబడింది. మనం ఇంకొంచెం లోతులోకి వెళ్ళాలంటే మీరు ఏం చేయాలో మీకు తెలుసు కదా. మీరు మాత్రమే చూసి నేర్చుకోకుండా మీ వెల్ విషర్స్కి కూడా షేర్ చేయండి. షేరింగ్ ఇస్ కేరింగ్. ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఇలాంటి మంచి మంచి కాంటెంట్స్ కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, నొక్కేసేయండి. బెల్ ఐకాన్ కూడా కొట్టేసేయండి. సో హాయ్, ఐఎమ్ హర్షిత అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మనం చాప్టర్ 3లో మాట్లాడాం. అర్జునుడు తన మైండ్ కంట్రోల్లో లేదని చెప్పి మాట్లాడాడు. ఎందుకంటారు? బహుశా వాళ్ళ బ్రదర్స్ గురించి ఆలోచించి ఉండొచ్చు. అర్జునుడి పెద్ద అన్నైన ధర్మరాజు ఆయన గురించి ఆలోచిస్తున్నారు అనుకుంటున్నారా? అతను గ్యాంబ్లింగ్లో కింగ్డమ్ని, బ్రదర్స్ని, వైఫ్ని, అతన్ని కూడా తాకట్లో పెట్టేశాడు. లేకపోతే భీముడి గురించి ఆలోచిస్తున్నాడా? కీచకుడిని చంపేస్తానని ఊగిపోతూ ఉంటాడు. ఎందుకు? ద్రౌపదిని అవమానించాడు అని చెప్పి. ఒకవేళ వాళ్ళు వేషాలు వేసుకోకుండా విరాట ప్యాలెస్కి వెళ్ళుంటే వాళ్ళు ఇప్పటికి బ్రతికుండే వాళ్ళ. విరాట పర్వంలో వాళ్ళు సర్వెంట్స్ లాగా వేషాలు వేసుకొని 13 సంవత్సరాలు వాళ్ళ ఐడెంటిటీని దాచిపెట్టారు, ఎవరు కనిపెట్టకుండా. ఒకవేళ కనిపెడితే మరో 13 సంవత్సరాలు వాళ్ళకి ఇలానే అరణ్యవాసం అయ్యేది. లేకపోతే వాళ్ళ మామ అయిన భీష్ముడి గురించి అర్జునుడు ఏమన్నా బ్రెయిన్లో పెట్టుకున్నాడు అంటారా? లేదా ద్రోణుడి గురించి కావచ్చు. ఎందుకంటే ద్రోణుడు కౌరవుల సైడ్ ఎందుకున్నాడు? ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి నాకు. అర్జునుడికి మైండ్ కంట్రోల్లో లేదు అంటే ఈ అర్జునుడి గుణం అసమర్థతన? నిజానికి గుణం గురించి కృష్ణుడు చాప్టర్ 2లోనే చెప్పాడు, కానీ ఎలాబొరేట్ మాత్రం చాప్టర్ 14, 17, 18లో ఎలాబొరేట్ చేశాడు. ఈ మధ్య గ్యాప్లో అర్జునుడికి ఇన్నర్ జర్నీ అంటే దేహం గురించి ఎక్స్ప్లోర్ చేసేలా చేశాడు. గీతలో మధ్య భాగంలో భగవాన్ భక్తి ఒక ఎక్స్ప్లోరింగ్ నాలెడ్జ్లో ఎమోషనల్ క్యారెక్టర్ చూపిస్తుంది. హార్ట్ సేఫ్గా లేకపోతే హెడ్ రియాలిటీని ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? ప్రకృతి శక్తి ముందు మనం కూడా హెల్ప్లెస్సే. కర్మ అనేది మన జీవిత పరిస్థితిని నేర్పిస్తుంది. గుణం అనేది మన చుట్టూ ఉన్న మనుషులను బట్టి క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది. మనము గుణాన్ని అర్థం చేసుకోగలం కానీ నేర్చుకోలేము. అలా అని కంట్రోల్ కూడా చేయలేము. అలా అని కంట్రోల్ చేస్తే లైఫ్ టైం కాన్సిక్వెన్సెస్ చూడాల్సి వస్తుంది. అది జన్మలకి హాంట్ చేస్తుంది. అర్జున, మైండ్ అండ్ మ్యాటర్ ఎప్పుడూ ఉంటాయి. మ్యాటర్ యొక్క టెండెన్సీ నుంచి ఉన్న అన్ని రూపాలు ఉనికిలోకి వచ్చాయి. మనం చాప్టర్ 2లో మాట్లాడుకున్న టాపిక్ ఏంటి? అబ్జర్వేషన్ కదా. అబ్జర్వేషన్ ఏం రివీల్ చేస్తుంది? మనిషిని డిజైర్ డ్రైవ్ చేస్తుంది, జంతువుని భయం డ్రైవ్ చేస్తుంది, మొక్కని ఆకలి డ్రైవ్ చేస్తుంది. కానీ ప్రతి ఇండివిజువల్ ఈవెన్చువల్గా ఏం మేనిఫెస్ట్ చేస్తాడో డిసైడ్ చేసేది మాత్రం గుణం. ఒక చిన్న గోల్డ్ ముక్కకి దానికి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ డ్రైవ్స్ లేకపోయినా కూడా అది ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే అది దాని గుణం వల్లే. గుణం వల్లే మబ్బులు ఎక్స్పాండ్ అవుతాయి, దాని టెంపరేచర్ని బట్టి వర్షాన్ని కురిపిస్తాయి, నదులు ప్రవహిస్తాయి, సూర్యుడు ఉదయించి అస్తమిస్తాడు, గాలి వీస్తుంది. లైఫ్ లేకున్నా కూడా ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. గుణం అనేది నేచర్. దాని రూట్స్ ఏంటి? డైవర్సిటీ అండ్ డైనమిజం. ఒక ఎలిమెంట్కి 3 గుణాలు ఉంటాయి. మొక్కకి ఆకలితో పాటు 3 గుణాలు ఉంటాయి. జంతువుకి ఆకలి భయంతో పాటు 3 గుణాలు ఉంటాయి. మనిషికి ఆకలి భయం కోరికతో పాటు 3 గుణాలు ఉంటాయి. ఈ 3 గుణాలు కామన్. అవేంటో చెప్పనా? తమాస్, రాజాస్, సత్వ. తమాస్ అంటే ఇనర్షియా, రాజాస్ అంటే యాక్టివిటీ, సత్వ అంటే బ్యాలెన్స్. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే
ఒక అలని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. రాజాస్ యాక్టివిటీని స్టార్ట్ చేస్తే సత్వ బ్యాలెన్స్ చేయడానికి అలా పైకి పొంగుతుంది. తమాస్ అనేది మళ్ళీ అదే స్టేజ్కి వస్తుంది. ఎలమెంట్స్ అంటే నీరు, నిప్పు, గాలి, ఆకాశం, ఇవన్నీ వీటన్నిటికీ తమాస్ అనే క్వాలిటీ డామినేట్ చేస్తుంది. ఎందుకు? ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉండాలి కాబట్టి. వాటికి కొంచెం మనం చదువుకున్న వాళ్ళకి చెప్పుకోవాలంటే ఫస్ట్ లా ఆఫ్ మోషన్ లాంటిది. An object will not change its motion unless it is act upon external force. I have this instinct of comparing everything to physics. కాబట్టి కొంచెం కంపేర్ చేశాను, నెవర్ మైండ్. ఈ యానిమల్స్ ప్లాన్స్ లో రాజాస్ గుణం డామినేట్ చేస్తుంది. ఎందుకు? వాటికి ఆకలి వేసినా భయం వేసినా కూడా వాటిని అవి ఓవర్కమ్ అయ్యి సర్వైవ్ అవుతాయి. మన మనుషులకి సత్వగుణం డామినేట్ చేస్తుంది. దానివల్ల మనం మనుషులం ట్రస్ట్ చేస్తాం, కేర్ చేస్తాం, ఎంపథైజ్ చేస్తాం. అలా అని అందరు మనుషులు సాత్విక మనుషులు కాదు, కానీ సాత్విక గుణం అయితే మనుషుల్లో ఉంటుంది. గుణం అనేది కేవలం మ్యాటర్ని మాత్రమే ఇంపాక్ట్ చేయదు, మైండ్ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. ఈ 3 టెండెన్సీతోనే మన థాట్స్, ఎమోషన్స్ కూడా డిస్ప్లే అవుతాయి. అందుకే కొంతమంది లేజీ పీపుల్ ఉంటారు, కొందరు వరల్డ్ని చేంజ్ చేయాలి అనుకుంటారు, ఇంకొంతమంది ఎప్పుడు ఏం చేయాలో తెలిసిన వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది వరల్డ్ని చేంజ్ చేసేయాలి అనే కాస్మిక్, టెక్నాలజికల్, సైకాలజీ లెవెల్లో మాట్లాడేస్తూ ఉంటారు. ఎప్పుడైతే తమాస్ గుణం మన మీద యాక్ట్ చేస్తుందో మనము ట్రెండ్ని ఫాలో అవుతాం, థింకింగ్ని ఆపేస్తాం. రాజాస్ గుణం వల్ల వేరే వాళ్ళని నమ్మము, మనల్ని మనం నమ్ముకుంటాం. సత్వ గుణం వల్ల ఎవరైతే భయపడుతున్నారో, ఇంటిమిడేట్గా ఫీల్ అవుతున్నారో వాళ్ళని మనం కేర్ చేసేలా చేస్తుంది. ఈ 3 గుణాలు డిఫరెంట్ టైమ్స్లో డామినేట్ చేస్తాయి. తమాస్ గుణం ఎవరైతే పేరెంట్ మాట విని వాళ్ళు చెప్పినట్టే చేస్తారు కదా, వాళ్ళ మీద తమాస్ గుణం డామినేట్ చేస్తుంది. రాజాస్ గుణం అంటే ఎవరైతే ఇండిపెండెంట్గా ఉంటారో, ఎవరైతే ఎనర్జెటిక్గా ఉంటారో, వాళ్ళ ఓన్ పాత్ వాళ్ళు ఫాలో అవుతున్నారో వాళ్ళ మీద రాజాస్ గుణం డామినేట్ చేస్తుంది. సత్వగుణం ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఎప్పుడు ఏం మాట్లాడకూడదు అని బ్యాలెన్స్ చేస్తుంది. గుణం అనేది లిటరల్గా ఉండొచ్చు, మెటఫర్గా ఉండొచ్చు. మన లైఫ్లో మనకు తెలియకుండానే కొన్ని అన్కాన్షియస్గా జరిగిపోతూ ఉంటాయి. అవన్నీ కూడా మన గుణం వల్లే, దానివల్లే మన కర్మ క్రియేట్ అవుతుంది. చాప్టర్ 17లో మనం గుణం గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అంటే ఈ చాప్టర్లో మనం ఇంటర్నల్గా గుణం ఎలా యాక్ట్ అవుతుంది నేర్చుకున్నాం కదా, ఎక్స్టర్నల్గా ఎలా యాక్ట్ అవుతుంది తెలుసుకోవాలంటే మీరు 17-18 చాప్టర్ల వరకు వెయిట్ చేయాల్సిందే. మన టాలెంట్స్ గుణం వల్ల వస్తాయి. అలా అని దానికి టాలెంట్ మ్యాప్స్ ఏమి ఉండవు, అంటే దీనికి ఈ గుణం ఉండాలి అని. స్కాలర్షిప్ రావాలంటే సత్వగుణం ఉండాలి అట్లా ఏముండదు. ఒక స్కాలర్కి అన్ని గుణాలు ఉండొచ్చు, ఒక సర్వెంట్కి కూడా అన్ని గుణాలు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మహాభారతంలో కర్ణుడిని తీసుకుందాం. అతను ఒక గొప్ప విల్లుకారుడు. వాళ్ళ ఫాదర్ రథసారథి అవ్వడం వల్ల సోషల్ డిమాండ్స్ వల్ల టాలెంట్ని తొక్కేశారు. ఎన్నిసార్లు ఫిక్స్ చేద్దామన్నా నేచర్ ఆ బౌండరీస్ని బ్రేక్ చేసింది. కానీ దుర్యోధనుడు కర్ణుడిని ఎందుకు అప్రిషియేట్ చేశాడు? పాండవులు రిజెక్ట్ చేశారు కాబట్టి. అతను ఆపర్చునిటీని గ్రాప్ చేసుకున్నాడు అంతే. అతనేం పెద్ద యోగి కాదు, అలానే అందరూ కూడా పెద్ద యోగులేం కాదు. కర్ణుడి మీద అట్రాక్షన్ ఇంకా ద్వేషం 2 కూడా ఉన్నాయి. కానీ కర్ణుడిని అతనిలాగా, అంటే అతను ఏంటో, అతను ఎవరో చూడలేదు. అలా అని అతను పెద్ద విల్లుకారుడు కాలేకుండా పోలేదు. అలానే మ్యారేజ్ రూల్స్ వల్ల వాళ్ళకున్న గుణాలు ఏమైనా మారాయా లేదా ఆగుతాయా? లేదు. ఆ గుణం మనల్ని ఫోర్స్ చేసి ఛాలెంజ్ చేస్తుంది. రామాయణంలో పరశురాముడి తల్లి రేణుక కార్త వీర్యార్జున్ని కోరుకుంది. గౌతముడి వైఫ్ అహల్య ఇంద్రుణ్ణి కోరుకుంది. రావణుడి సిస్టర్ శూర్పణఖ రాముణ్ణి కోరుకుంది. రేణుక మాత తల్లి నరికేశారు, అహల్య రాయిలాగా మారింది, శూర్పణఖ నోస్ కట్ చేశారు. అయినా వాళ్ళ యాక్షన్స్ ఏమైనా మారాయా? మారలేదు. గుణం అనేది మైండ్ ఒప్పుకోకపోయినా కూడా మనిషి డిసిజన్ మాత్రం మారదు. మరి అందులో ఏ గుణం గొప్పది అంటే సత్వగుణం గొప్పది. తమాస్ గుణం చాలా చిన్న గుణం. రాజస్ గుణం అనేది గ్లామరస్, సెడక్టివ్, అంబిషియస్, డిటర్మినేషన్ వీటన్నిటితో ప్రొయాక్టివ్గా ఉంటుంది సత్వగుణం కంటే కూడా. ఇందాక మనము ఎగ్జాంపుల్స్ తీసుకున్నాము. రామాయణంలో శూర్పణఖ, అహల్య, రేణుకామాత వీళ్ళందరికీ కూడా రాజాస్ గుణం ఎక్కువ ఉంది. మరి సత్వగుణం ఎలా వస్తుంది? యోగా వల్ల వస్తుంది. ఎఫర్ట్లెస్గా లెర్నింగ్ స్కిల్స్, పీస్ఫుల్ నేచర్ అన్నీ కూడా యోగా నుంచే వస్తాయి. ఒక చిన్న యోగా వల్ల రామాయణంలో ఉన్న రావణుడి మొండితనాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేసేలా చేస్తుంది. భాగవతంలో కంసుణ్ణి, మహాభారతంలో దుర్యోధనుణ్ణి యాజ్ ఎ భక్తురాలిగా ఇవన్నీ దేవుడి లీలలు. అలా మనం ఈజీగా మనకు అవసరం లేని పార్ట్ని స్కిప్ చేయొచ్చు యోగాతోని. చివరిగా తాత్పర్యం చెప్పుకుందాం.
గుణం అనేది ఒక మసాలా బాక్స్ లాంటిది. మనకి ఏ మసాలా కావాలో ఎప్పుడు అవసరమో అప్పుడు అది వాడాలి. మనం లేజీగా ఉండొచ్చు, డిటాచ్డ్గా ఉండొచ్చు, అటాచ్డ్గా ఉండొచ్చు, ఎంగేజ్ అవ్వచ్చు. మనకి యోగా మాత్రమే గుణాలు ఎలా వర్క్ అవుతున్నాయో చూపిస్తుంది. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే వీడియోస్ గైస్. మీకేం చేయాలో తెలుసుగా, సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళకండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.